వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపివేయాలని, బాపట్లను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా శనివారం బాపట్ల పట్టణంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కలెక్టర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల పర్యావరణాన్ని కలిగే నష్టాన్ని వివరించి తయారుదారులు, అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. శాసనసభ్యులు, అధికారులు ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేపట్టారు. తద్వారా ఆ కార్యక్రమాన్ని మీరు మానేసే అర్హతను కూడా మీరు సంపాదించాం. గతంలో మనం ఒక మాంసం కొట్టుకుని మాంసం తెచ్చుకోవాలంటే మనం స్టీల్ క్యారియర్ ఒకటి తీసుకెళ్తే ఆ క్యారియర్ లో వాళ్ళు మాంసం వేసే వాళ్ళు మరి చక్కగా వాటిని సైకిల్ మీదనో మోటార్ సైకిల్ మీదనో ఇంటికి తెచ్చుకునేవాళ్ళు. అదేవిధంగా ఒక అరటిపళ్ళ బండి దగ్గరికి వెళ్తే ఒక పాత న్యూస్ పేపర్ లో చుట్టి అరచేతుల్లో పెట్టుదే వాటిని అలాగే ఇంటికి తీసుకుని వచ్చినటువంటి రోజులు ఆ రోజులు. అదేవిధంగా ప్రతి వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరే యజమాని ఒక గుడ్డతో కూడినటువంటి ఒక పెద్ద సంచులు లాంటివి తీసుకెళ్లి వాళ్ళకి కావలసిన సరుకులు కావాలన్నా, ధాన్యాలు కావాలన్నా, పండ్లు ఫలాలు కావాలన్నా, కూరగాయలు కావాలన్నా ఆ బ్యాగులలో తెచ్చుకునే వాళ్ళు, ఆ బ్యాగ్ ని 100 సార్లు ఉపయోగించే వాళ్ళు. మరి అలాంటి రోజుల్లో మన పరిసరాల్లో ఎక్కడ చూసినా మన పల్లెలు గాని పట్టణాలు గాని చక్కగా కనిపించేవి, ఆహ్లాదంగా కూడా కనిపించేవి. క్యారీ బ్యాగులు గాని, ప్లాస్టిక్ గ్లాసులు గాని, ప్లాస్టిక్ తో తయారైన ఇస్తరాకులు గాని ఎవరు కూడా వాడకూడదు, ఉపయోగించకూడదు, అమ్మకూడదు, ట్రాన్స్పోర్ట్ చేయకూడదు, మ్యానుఫ్యాక్చర్ కూడా చేయకూడదు, హోల్సేల్ గా గాని రీటైల్ గా గాని ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. దాన్ని పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి నిషేధిస్తున్నాం. దీన్ని తప్పకుండా అమలు చేయాల్సినటువంటి బాధ్యత నలుగురు మున్సిపల్. పాయకరావుపేట నియోజకవర్గం ఎస్ రాయవరం మండలంలో ఈ నెల 11న జరిగిన ప్రయత్నహిత కేసులో 5గురిని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ మోహనరావు వెల్లడించారు. ఒక మహిళ తనపై నిందలు వేయడానికి విలేకరిపై సుపారీ ఇచ్చి హత్య చేయించాలని గ్యాంగ్ ను ఉపయోగించిందని విచారణలో తెలుస్తోంది. విలేకరిని రాడ్డుతో దాడి చేసి పరారైన దుండగులను సిఐ రామకృష్ణ, ఎస్ఐ విభూషణ రావు చాకచక్యంగా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు తెలిపారు. అక్కడ వాచ్మెన్ గా ఉంటున్న ఈగలపడి నాగేశ్వరరావు అనే వ్యక్తిని తల మీద కొట్టి హత్యాయత్నం చేశారు. ఇందులో నిందితులు A1 మేడ్సిటీ నూకేశ్వరి, ఈమెది ఎస్ రాయవరము, A2 పైడిరాజు, బర్రె పైడిరాజు, ఇతనిది వీరవరపేట తుని, A3 సామియాలు ఎలియాస్ శ్యాము, ఇతనిది కూడా తుని. అలాగే A4 కేసరపూడి జాను ప్రసాద్ ఎలియాస్ శవాలు, ఇతను కూడా తుని కొండవానిపేట. అది A5 రాయుడు రాజకుమార్, ఇతను కూడా తుని జ్యోతినగర్. ఈ 5 కూడి ఒక పథకం ప్రకారం ఒక వ్యక్తిని, అంటే ఒక విలేకరిని కొట్టాలనుకున్నారు, కొట్టించాలని, ఆయన చంపాలనుకున్నారు. కానీ పొరపాటున ఆ పక్కనే ఇంట్లో ఉంటున్న ఈ కళ్యాణ మండపంలో ఉంటున్న ఇతను నాగేశ్వరరావుని కొట్టేశారు. దీనికి కారణం ఏంటంటే ఇందులో A1 ఈమెకి పెళ్ళయింది ఒక వ్యక్తితో, అది పాయకరావుపేట చెందిన వ్యక్తి పెళ్ళయింది. అయితే వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వల్ల ఒక 3 years బ్యాక్ విడిపోయినారు. విడిపోతే ఈమెకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ చేయడం అలవాటు. దానికి ఈ విలేకరి ఆయన సహకరించేవాడు. ఇప్పుడు ఆమెతో పాటు స్టేషన్కి వెళ్ళడం, ఈమెకి న్యాయం చేయడం చెప్తూ ఉండడం చేసేవాడు. ఆ విధంగా పరిచయం పెంచుకొని ఆవిడ దగ్గర నుంచి కొంత డబ్బులు తీసుకున్నాడు. ఒక 6.5 తులాల బంగారం కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమె అడిగితే అవి ఇవ్వడానికి నిరాకరించాడు. దాంతో ఆమె ఇతని మీద రిపోర్ట్లు ఇవ్వడం స్టార్ట్ చేసింది. అంతేకాని ఇద్దరి మధ్య ఎప్పుడైతే వైరం పెరిగిందో ఆయన ఏం చేశారు, విలేకరి గారు, ఈ
కర్నూలు జిల్లా కోసిగి మండలంలో వైసీపీ జిల్లా ఉప అధ్యక్షులు ప్రదీప్ రెడ్డి పాల్గొన్న విస్తృత స్థాయి సమావేశంలో తల్లికి వందనం, రైతు భరోసా పథకాలు అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా అమలులో లేనందుకు అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి సమర్థవంతమైన సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వ్యవహారాలు లేట్ అవుతున్నాయని అన్నారు. చంద్రబాబుని మోసాలు ప్రజలకు తెలియజేయాలని, పార్టీలోనే ఉన్న కార్యకర్తలకు పూర్తిగా అండగా ఉంటామని, రాబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించబోతుందని ఉత్సాహపూర్వకంగా తెలిపారు. పట్టెల నరసింహులు గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సిద్ధాపాలెం సీనియర్ రావాల్సిందిగా కోరుతున్నాం. ద్వారా ఈ వేదిక మీద నుంచి తెలుగుదేశం ప్రభుత్వాన్ని, తెలుగుదేశం నాయకుల్ని ఒక్కటే కోరుకుంటున్నాను. ఎవరైతే పార్టీ ద్రోహం చేశారో వాళ్ళందరూ కూడా ఒక వరుసలో రాసుకొని ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు అంతమంది కష్టంతో, అంతమంది చెమటొచ్చి నేను మిమ్మల్ని గెలిపిస్తే పార్టీలు మారుతారా అంటే అంత తమాషా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి అక్కడ పోతే ఏం చేయలేమనుకుంటున్నట్టున్నారు. దయచేసి వాళ్ళందరూ కూడా జగన్ 2.0 మళ్ళా చూపిస్తామని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి ఇస్తా అని చెప్పినావు. మా నిరుద్యోగ వృద్ధి ఎప్పుడు వస్తుందని వాళ్ళందరూ కూడా నా సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తా అన్నాడు సంవత్సరం ఎగ్జామ్, కానీ ఈ సంవత్సరం అన్నా వేస్తారా లేదని చాలా మంది రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్తారని అడుగుతున్నాను. ఇది పేపర్లు ప్రతి ఒక్కరికి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని మనం ఏ విధంగా మోసమైన విషయాన్ని వాళ్ళందరూ తెలియజేయాలని ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటారు. ఉపేంద్ర సన్మానం చేస్తారు. పార్టీ పుట్టిందే ఉద్యమాలతో, పోరాటంతో విషయాన్ని వేదికగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేనేమి నీలాగా వెన్నుపోటు వచ్చి ముఖ్యమంత్రి అయిన కాదు మా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటే డైరెక్ట్ సోనియా గాంధీ ఢీకొట్టినాడు. సోనియా గాంధీని ఢీకొట్టి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళందరినీ ఎదిరించి ఒక్కడిగా బయటకు వచ్చి ఆ రోజు ఆయన ఎన్నుకున్నటువంటి 19 మంది ఎమ్మెల్యేలు గాను 17 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. నీకు ఎలాగైనా రాజంపేట మున్సిపల్ కార్మికులు 4వ రోజు సమ్మె కొనసాగిస్తున్న సందర్భంగా హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధులు వారి సమస్యలను అర్థం చేసుకుని సమ్మెకు మద్దతు తెలిపారు. కార్మికులు కనీస వేతనాలు అమలు చేయకపోవడం, మెడికల్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ దీర్ఘకాల సమ్మె చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని హెల్పింగ్ హ్యాండ్స్ బృందం అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు పిపి వెంకటరమణ, కెవి చలపతి, ఎం సుబ్బారాయుడు ఇతరులు పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. 26,000 జీతం కల్పించాలి. 26,000 జీతం కల్పించాలి. 26,000 జీతం కల్పించాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. 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 కల్పించాలి 26,000 జీతము. కల్పించాలి 26,000 జీతము. కల్పించాలి 26,000 జీతము. జాతీయ రహదారి 2016 సరిహద్దు పుదుచ్చేరి యానం వ్యాపార ప్రాంతంలో వ్యర్థాలు డ్రైనేజీలో పడటం వల్ల నీటి ప్రవాహం మూసివేసి దుర్గంధం వ్యాప్తి చెందింది. ఈ పరిస్థితి యానం ద్రాక్షారామం బస్ సెంటర్ ప్రాంతంలో పెద్ద సమస్యగా మారింది. స్థానిక నాయకులు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు, అమలాపురం ఎంపీ గంటి హరీష్, మధుర్ దీనిని అధికారులకు తెలియజెప్పి సమీక్ష సమావేశం నిర్వహించారు. అతి త్వరలో నూతన డ్రైనేజీ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. టేడుమోడి లక్ష్మణరావు, దూలిపూడి వెంకటరమణ, జనసేన నేతలు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీసీ డ్రైన్ అంటే మరి ఓపెన్ ఉంటుంది, క్లోజ్ ఉంటుంది. కరెక్షన్స్ అయిపోయింది. మన ఏమో ఇది పూర్తి అయిన తర్వాత వచ్చింది.
సో మనం ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా మనం ఇది వాళ్ళు ప్లాన్ వేసుకుని వస్తారు, అది డిజైన్ ని మనం అప్రూవ్ చేసే ముందు మనం వెరిఫై చేసుకుంటాం. ఓల్డ్ డిశ్చార్జ్ పాయింట్ You to go out of the way until the temporary. Please help us with like our service road, like at least that junction point. Until we come back with a fruitful solution, we're going to come back with a solution for it. But at least then, please extend your help. వాళ్ళు చెప్పడం ఇటు సైడ్ మన యానం మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ బాధ్యత తీసుకున్నారు దాని క్లెన్జింగ్ అని చెప్పి ఇలాగా ఒకరిపైన ఒకరి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఈరోజు మేము ఏమనుకున్నాం అంటే మచిలీపట్నం పీడీ గారిని అలాగే మన యానం మున్సిపాలిటీ కమిషనర్ గారిని వాళ్ళని కూడా రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఈరోజు ఆ జంక్షన్ పాయింట్ దగ్గర అన్నింటినీ కూడా పరిశీలించి వాళ్ళకి కూడా చూపించడం జరిగింది. ఏ విధంగా అక్కడ ఉన్న సర్వీస్ రోడ్లో అసలు నించోలేని పరిస్థితి, సర్వీస్ రోడే కాదు అక్కడ బస్ స్టాప్ దగ్గర ఆగిన పిల్లలు ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు అక్కడ మేము కూడా వెళ్ళి స్వయంగా మేము నించుంటే ఎక్కువసేపు కూడా నించోలేని పరిస్థితి, ఎందుకంటే అక్కడి నుంచి ఆ సూవేజ్ వాటర్ నుంచి వస్తున్న స్మెల్ వల్ల ఈరోజు వాళ్ళందరినీ కూడా ఎదురుగా కూర్చోపెట్టి దీన్ని ఏ విధంగా మనం పరిష్కారం చూపించాలో, అలాగే అక్కడ ఉన్న స్థానిక నాయకులందరితో కూడా మాట్లాడించి వాళ్ళు కూడా గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు రాసిన లేఖలు ఏ విధంగా ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది. మేము బాపట్ల మండల విద్యాశాఖ అధికారి నిరంజన్ మాట్లాడుతూ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి తన స్వార్థం కాకుండా సమాజం కోసం జీవించాలని అన్నారు. చెరువు జమ్ములపాలెం ఎన్సర్చ్ మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పలకలు, పెన్నులు, పెన్సిళ్లు జేసీఎన్ఎంఎం సర్వీసు సొసైటీ అధ్యక్షుడు కన్నెగంటి జాన్ వెస్లీ సౌజన్యంతో పంపిణీ చేశారు. ఎంఈఓ నిరంజన్ విద్యతోనే ఎదగాలని, కష్టాలు ఎదుర్కొన్న వారు కూడా చదువుతో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని విద్యార్థులను ఉత్సాహపరిచారు. ఉపాధ్యాయులు, సభ్యులు పాల్గొన్నారు. సాలెపురుగు తన వ్యక్తిగత స్వార్థం కోసం మాత్రమే జీవిస్తుంది. అంటే దాని చుట్టూ దాని వలయం ఏర్పాటు చేసుకొని జీవిస్తుంది, కానీ ఆ వలయం వల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు. తేనెటీగ తాను పూలలో ఉన్నటువంటి మకరందాన్ని స్వీకరించి ఆ మకరందాన్ని నలుగురికి పంచిపెడుతుంది. అంటే ఇక్కడ మీరు గమనించాల్సిందంటే భూమి మీద పుట్టిన ప్రతి జీవి తన స్వార్థం కోసం కాకుండా నలుగురు కోసం జీవించాలి అనేది ఈ చిన్న కథ యొక్క సారాంశం. మనం కూడా పుట్టుతాం, అలాగే మళ్ళా కొంతకాలం తప్పడం ఎక్కడం సహజం. ఈ పుట్టిన తర్వాత చనిపోయిన తర్వాత మధ్య మనం ఏం చేసాం, ఎంతకాలం జీవించామో కాదు ఎంతమంది కోసం మనం జీవించామనేది ఇంపార్టెంట్. మరి సహోదరుడు జ్ఞానేశ్వరి గారు చూడండి, నాకు కొన్ని గుర్తొస్తుంది. బయటలో మన టీవీలో వస్తుంది జ్ఞానేశ్వరి గారు, రాజమండ్రి సుభాషికులు, ప్రపంచ సుభాషికులు, ఆయన గుర్తొచ్చారు. వాళ్ళు కూడా చర్చి పెట్టి ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. అంటే మనిషి ఉన్న దాంట్లో ఎంతో కొంత త్వరలో సేవ పడుతున్నది చాలా గొప్ప విషయం. మరి వారి నూతనంలోనే ప్రతి సంవత్సరం మరి మన పిల్లలకి నోట్స్ అందిస్తారు అని బాపట్ల పట్టణంలోని 6వ వార్డు రెల్లి కాలనీలో ఉన్న పవిత్ర శ్రీ 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 కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాస శోభాయమానంగా జరిగాయి. అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో అద్భుతమైన అలంకరణ చేయబడి భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా మహిళా భక్తులు పసుపు కుంకుమలతో అమ్మవారిని ఆరాధిస్తూ మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. ఆధ్యాత్మిక భక్తితో నిండిన ఈ కార్యక్రమంలో అనేక భక్తులు పాల్గొన్నారు. ఈ రోజు ఎగ్జామ్ ఉంది కదా, వెళ్ళలేదు స్కూల్ ఆ దాంట్లో కూడా బాగా
ఏ రోజు ఎగ్జామ్ ఉంది కదా వెళ్ళలేదు స్కూల్ ఆ దాంట్లో లేకుండా బాగా వచ్చింది. కర్నూలు జిల్లా కోసిగి మండల విస్తృత స్థాయి సమావేశంలో వైసీపీ జిల్లా ఉప అధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు. తల్లికి వందనం, రైతు భరోసా పథకాల అమలు సవాలు చేసిన ఆయన జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివక్షణ లేకుండా సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. అధికారంలో ఉన్నవారు పార్టీ మారిన వారికి గుణపాఠం చెప్పాల్సిందిగా ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలను అడ్డుకోవడం సరైనది కాదు అని హెచ్చరించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో వైసీపీ విజయాన్ని ఖాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అంతమంది కష్టంతో అంతమంది సమరోచి మిమ్మల్ని గెలిపిస్తే పార్టీలు మారుతారా అంటే అంత తమాషా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి అక్కడ పోటీ చేయడం అనుకుంటున్నట్టున్నారు. దయచేసి వారందరూ కూడా జగన్ 2.0 మళ్ళా చూపిస్తామని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి ఇస్తా అని చెప్పినావు. మా నిరుద్యోగ వృద్ధి ఎప్పుడు వస్తుందని వాళ్ళందరూ కూడా నా సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తా అన్నాడు సంవత్సరం. కానీ ఈ సంవత్సరం అన్నా వేస్తారా లేదా అని చాలా మంది రైతులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఏ విధమైన సమాధానం చెప్తారని అడుగుతున్నాం. ఇది పేపర్లు ప్రతి ఒక్కరికి కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని మనం ఏ విధంగా మోసమైన విషయాన్ని వాళ్ళందరూ తెలియజేయాలని ఇక్కడ వచ్చిన సిద్దిపేటలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తున్నాయని మండిపడ్డారు. దాదాపు 20 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేయలేదని, కేవలం బీఆర్ఎస్ మీద బురద చల్లే ప్రయత్నంలో ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున నిరసనలు జరపనున్నట్లు హెచ్చరించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయకత్వంలో హరీశ్రావు గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ ప్రైవేట్ హాస్పిటల్ ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్ తీర్చిదిద్దితే తప్ప జనాలకు న్యాయం జరగదని కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ ప్రవేశపెట్టి ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రసవాలు కావాలని ఉద్దేశంతో చాలా గవర్నమెంట్ హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పించి ఆ సత్ఫలితాలు సాధించడం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా అందేయలేని పరిస్థితి ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో నెలకొంది. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో అయితే గత 15 నెలల నుంచి పారిశుద్ధ కార్మికులు వాళ్ళకి జీతాలు రాక, అక్కడ సెక్రటరీలకు కూడా జీతాలు రాక అప్పులు చేసి కొన్ని కార్యక్రమాలు. నిర్మల్ జిల్లా మామడ మండలంలోని కొరటికల్ గ్రామ ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆకస్మికంగా సందర్శించారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో అక్షరాలు, పదాలు చదివారు. హైస్కూల్ తరగతులలో పాఠ్యాంశాలు బోధించి ప్రశ్నలు అడిగి వారిని పరీక్షించారు. బోర్డు పరీక్షలకు స్పష్టమైన ప్రణాళికతో సిద్ధం కావాలని ఆహ్వానించారు. వంటగది పరిశీలించి పరిశుభ్రతతో కూడిన మంచి భోజనం ఇవ్వాలని చెప్పారు. అదనపు కలెక్టర్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎందుకంటే టైం తక్కువ ఉంది అండ్ జనవరి తర్వాత మీకు బాగా ప్రెషర్ ఉంటుంది కదా. సో ఎవ్రీడే చదవాలి. ఎన్ని అవర్స్ చదువుతున్నారా మీరు హౌస్లో? అందరూ 5 అవర్సా? ఒకవేళ ఒక రే వస్తే ఇది కన్వర్ట్ అవుతుందా, డైవర్ట్ అవుతుందా? కన్వర్ట్ అవుతుంది. ఒకసారి రే దగ్గర రైట్.
ఏలూరు నగరంలోని వంగాయగూడెం 16వ డివిజన్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ఏలూరు బడేటి రాధాకృష్ణ హాజరయ్యారు. ఆయన ప్రజలను ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణం రక్షించమని విజ్ఞప్తి చేశారు. డివిజన్లో శానిటేషన్ వర్క్ చేసిన కార్మికులకు ఎమ్మెల్యే 5,000 రూపాయల పారితోషికాన్ని తన సొంత నిధుల నుంచి అందించారు. అనంతరం మొక్కలు పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేసుకున్నారు. అందించే పరిస్థితులు ఉన్నప్పుడు డెఫినెట్ గా ఏలూరులో ప్లాస్టిక్ వాడకం లేకోకుండా చేసే బాధ్యతను నేను తీసుకుంటానని మీ అందరికి కూడా చెప్పడం జరిగింది. మీ అందరికీ ఉపాధితో పాటు ఏదైతే మనం అందరం కూడా ఎక్కడ పడితే అక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు కాలువలన్నీ స్ట్రక్ అయిపోతున్నాయో, కాలువల్లో నీరు పారట్లేదో అన్నింటికి కూడా మనమే కారణం. ప్రతి ఇంటి ముందు కూడా మీరు ఏ సందులోకి వెళ్ళాలంటే ఒక్క సందు ప్లాస్టిక్ బ్యాగ్ కానీ ప్లాస్టిక్ గ్లాస్ కానీ లేకుండా ఉండే కాలం ఎక్కడ మన ఏలూరు నియోజకవర్గంలో ఎక్కడ కనిపించదు. ఏలూరే కాదు ఎక్కడ కనిపించదు. కానీ అది కనిపించుకోకుండా చేసే బాధ్యతను మనం తీసుకోవాలంటే మనం అందరం కూడా దాంట్లో బాధ్యతను తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ఆ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే అప్పుడు రోజు కూడా వాడేవాళ్ళు ఇంటి ముందు ఏదైనా వేస్తే ఆ పేపర్ కానీ దీన్ని కానీ పేపర్ అనుకో కాలంలో పడినా కూడా 2 రోజులకో 3 రోజులకో నానిపోతే అది కనిపించనే కనిపించదు. అదే ప్లాస్టిక్ అయితే నానినా సరే 5 రోజులకైనా సరే అది కుళ్ళిపోయి పురుగు దోమలు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాలు సరితారెడ్డి నగర ఎమ్మెల్యే భానుప్రకాష్ ఆర్కే రోజాపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఏలూరు నగరంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మహిళా నాయకులు ఈ వ్యాఖ్యలను ఖండించి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన నడుపుతోందని విమర్శించారు. మహిళల భద్రతలో ప్రభుత్వం విఫలం కాగా మహిళలపై దాడులు పెరుగుతున్నాయని తెలిపారు. కూటమి నాయకుల దాడులు, అనుచిత వ్యాఖ్యలు, హేయమైన చర్యలు ఆగ్రహంగా పేర్కొన్నారు. ప్రజలు త్వరలో కూటమికి బుద్ధి చెబుతుందని హెచ్చరించారు. రోజా గారి మీద చేసినటువంటి కామెంట్స్ చాలా తీవ్రంగా ఉన్నాయి. వీటిని ఈరోజు సినీ నటులు రోజా గారి మీద వచ్చినటువంటి మీనా గారు కానీ నమ్మ గారు వీళ్ళందరూ కూడా ఎందుకు అంటే ఇప్పుడిప్పుడే మహిళలందరూ బయటకు రావడం జరుగుతుంది. రాజకీయాల్లో కానివ్వండి, అలాగే వివిధ వృత్తుల్లో మహిళలు ఇప్పుడే బయటకు వస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ముందుకొచ్చే మహిళలు కూడా రాలేని పరిస్థితి. ఎందుకు అంటే మహిళలు ఏదైనా మాట అంటే వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతారు. ఆయన మరీ దారుణంగా మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడారు అంటే పాపం ఆవిడైతే ఎంత బాధపడతారు. మన ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, వాళ్ళు కూడా మనం చూసుకోవాలి కదా. ఒక మాట మహిళల్ని అనే ముందు ఆలోచించుకొని మాట్లాడాలి. ఏదైనా రాజకీయ పరంగా ఏమైనా విభేదాలు ఉంటే రాజకీయ పరంగా ఎదుర్కోవాలి తప్ప ఇట్లా పర్సనల్ లైఫ్ లోకి వచ్చి పర్సనల్ గా నిందించడం చాలా తప్పు. అలాగే మొన్న ఉప్పాల హారిక గారి మీద కూడా ఆ దాడిని కూడా మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. రోజా గారిని మరి రాజకీయంగా ఆవిడ చేసే అవినీతిగా ప్రశ్నిస్తుంటే అవి ఎదుర్కోలేక మరి ఆవిడ్ని అవినీతి చేయదు, ఎలాంటి కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చినా ముందున్న టైప్ కాబట్టి. ముమ్మిడివరం మండలం అన్నంపల్లి టోల్గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ ఓటోను ఓవర్టేక్ చేయడంతో పాటు బైక్తో ఢీకొన్న ఘటనలో ఒక మహిళా యువకుడు మృతి చెందారు. మహిళ ఆటో నుండి రోడ్డు మీద పడిపోగా ట్రాక్టర్ ఆమె మెడపై నుండి నడిచిపోయింది. ఆమె తల తీవ్ర గాయాలతో దూరంగా పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందింది. బైక్పై ఉన్న యువకుడు కూడా గాయాల వల్ల మృతి చెందారు. మృతురాలు అమలాపురంలోని యువతి అని తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రాజోలు మండలం బి సావరంలోని యువతి పుష్ప హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు షేక్ చమ్మాను అరెస్టు చేసినట్లు రాజోలు సిఐ నరేష్ కుమార్ తెలిపారు. చమ్మా పుష్ప ఏడాది కాలంగా సహజీవనం చేస్తున్నారు. తాగుబోతు సమస్యలు, డబ్బుల విషయంలో గొడవ పడి చమ్మా పుష్పను హత్య చేశాడు అని విచారణలో తేలింది. నిందితుడిపై చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనా పరిస్థితులను గమనించిన ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతకుముందు 16/7/2020 నైట్ 10:30 గంటలకు రాజోల మండలం బి సావరంలో ఒక మంత్రి అయింది. వేలేటి పుష్ప ఆమె గత కొంతకాలంగా షేక్ షమ్మీ అతనితో 6 నెలలుగా సహజీవనం చేస్తుంది. అంతకుముందు ఆమెకి 5 సంవత్సరాల క్రితం మ్యారేజ్ జరిగింది. తర్వాత సంవత్సరానికి భర్త విడిపోయి సెపరేట్ గా ఉండడం జరిగింది. తర్వాత ఇతను ఫోన్ లో పరిచయం అయ్యి తర్వాత ఆ పరిచయం చేస్తే ఇద్దరు సహజీవనం దాడి తీసి సహజీవనం చేస్తున్నారు. మొన్న 16వ తేదీ వీళ్ళు అమలాపురం వెళ్ళడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి దారిలో కూడా చిన్న గొడవ జరిగింది. తర్వాత 10:30 గంటలకు ఇంటికి వచ్చారు. ఆ దారిలో జరిగిన గొడవ కోసం తల్లిని తన అన్నయ్య ప్రశ్నిస్తే ఎందుకు నన్ను ప్రశ్నిస్తారని చెప్పేసి తను గొడవ చేసి కత్తితో దాడి చేసి తల్లిని వాళ్ళ అన్నయ్యను గాయపరచడం జరిగింది. ఆ క్రమంలో ఆమె అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే తను పారిపోతూ చాకుతో ఆమె గుండెపై బలంగా పడవడం జరిగింది. దానివల్ల తీవ్రమైన రక్తస్రావం జరిగి ఆమె అక్కడే చనిపోవడం జరిగింది. తర్వాత అక్కడి నుంచి అతను పారిపోవడం జరిగింది. తన తల్లి గంగ మరియు వాళ్ళ అన్నయ్య వినయ్ కూడా బలమైన తీవ్రమైన గాయాలైనవి. తర్వాత దీనికోసం ప్రత్యేకంగా 2 టీంలు పెట్టడం జరిగింది. వాళ్ళు చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని నారప్ప కాలనీ 2వ వీధిలో రోడ్డు లేకపోవడంతో స్థానికులు కష్టపడుతున్నారు. చిన్న వర్షముతోనే రోడ్లపై నీరు నిలబడి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు వారు తెలిపారు. పలుమార్లు అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని బాధ వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు నీటి నిల్వ వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల వారు అధికారులకు స్పందించి తక్షణమే రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు. వీధి ఇక్కడ వర్షపు నీరు నిలవడం వల్ల మాకు ఇళ్లలోకి పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఆ వర్షపు నీళ్ళు వల్ల దోమలు గుడ్లు పెట్టి అవి దోమలు ఎక్కువ కావడం వల్ల పిల్లలకు జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. మేము ఇళ్లలోకి పోయే కూడా జారి పడిపోతామేమో అనే ఇబ్బందిగా ఉంది. దయచేసి మీరు ఈ రోడ్డు వేయడానికి స్పందించవలసిందిగా కోరుచున్నాము. వర్షం పడితే నీరు వచ్చిపోయే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలు పెద్దలు అందరూ కూడా విధానం వెళ్ళేటప్పుడు వర్షం నీటితో ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా ఈ ఇంట్లో వెళ్ళేదానికి 2 వీలర్లు కానీ చిన్నపిల్లలను ఎత్తుకొని వెళ్ళేటప్పుడు కానీ చాలా ఇబ్బందిగా ఉంది. అధికారులకు మేము చాలాసార్లు విన్నవించినాము ఈ సమస్య గురించి. కానీ చేస్తామంటూ అట్లే కాలం గడిపేసినారు. కానీ ఇప్పుడు వర్షాకాలం వలన చాలా ఇబ్బందిగా ఉంది. ఇది వాల్టి బులెటిన్. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.